1997 కువైట్లో జరిగిన ఓ సాధారణ పెళ్లి కచేరీ సాల్వ్ చేయలేని పారానార్మల్ మిస్టరీగా ఎలా మారిపోయిందో ఈ విశ్లేషణలో చూద్దాం. అరబిక్ నమ్మకాల ప్రకారం జిన్స్ వేరే డైమెన్షన్లో ఉంటాయట, కాని కొన్నిసార్లు అకస్మాత్తుగా మన మానవ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంటాయి. అప్పట్లో కువైట్లో ఎంతో డిమాండున్న ఫేమస్ 7 పీస్ వెడ్డింగ్ బ్యాండ్కి సింగర్ నోరానే లీడర్. ఓ రోజు అర్ధరాత్రి వచ్చిన కాల్లో వాళ్ల రెగ్యులర్ రేట్ కంటే 10 రెట్లు ఎక్కువిస్తానని ఒకాయన ఆఫర్ చేశాడు. కాని ప్యూర్ అరబిక్ మాట్లాడుతూ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఎవ్వరు లేని వాటర్ ట్యాంక్స్ దగ్గర కలవమనడమే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. సరేనని వాటర్ ట్యాంక్స్ దగ్గరికి వెళ్లగానే 3 డ్రైవర్లు వాళ్లను పికప్ చేసుకుని ఓ భారీ ప్యాలెస్కు తీసుకెళ్లారు. లోపల డెకరేషన్సు, గెస్ట్ బట్టలు చూస్తే ఏదో 100 ఏళ్లనాటి పురాతన కాలంలోకి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. ఆశ్చర్యంగా ఆ పెద్ద హాల్ క్షణాల్లో నిండిపోయింది. కేవలం 15 నిమిషాల్లోనే ఏకంగా 50 మంది గెస్టులు అక్కడికొచ్చేశారు. ఇక్కడే ఓ భయంకరమైన విషయం నోరా గమనించింది. ఆ 50 మంది అసహజమైన సింక్తో రోబోళ్లా పర్ఫెక్ట్గా డాన్స్ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆ సంతోషం కాస్తా మాయమై రూమంతా వాంతులు తెప్పించే భయంకరమైన దుర్వాసన వ్యాపించింది. అప్పుడే ఓ మహిళ టిప్ ఇవ్వడానికి నోరా చేతిని పట్టుకుంది. ఆమె చర్మం మండుతున్న బొగ్గులాగా భయంకరమైన వేడిగా ఉంది. తీరా చూస్తే డాన్స్ చేస్తున్న ఎవరికీ నీడలు లేవు. ఒకవేళ ఉన్నా అవి మనుషుల నీడల్లా అస్సలు లేవు. ప్రాణభయంతో వాళ్లు రాత్రి 3 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు. వాళ్ల ఎనర్జీ పూర్తిగా డ్రైనైపోయింది. 3:30కి డాన్స్ ఆగింది. కాని గెస్ట్ల కింది సగం శరీరం గుర్రాల్లా మారిపోవడం చూసి బ్యాండు వణికిపోయింది. ఉదయం 4 గంటలకల్లా కిటికీల నుండి దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ వెంటనే ప్రదేశమంతా పూర్తి నిశ్శబ్దం అలుముకుంది. ఆ భయంకరమైన సైలెన్స్లో పారిపోండి అని అర్థమొచ్చేలా నోరా ఎల్లా అని గట్టిగా అరిచింది. ఇంకేముంది, ఇన్స్ట్రుమెంట్స్ అక్కడే వదిలేసి కారులలో పారిపోయి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లారు. మరుసటి రోజు వాటర్ ట్యాంక్స్ నుండి ఆ బ్యాండ్ చెప్పిన ఎగ్జాక్ట్ రూట్ను పోలీసులు ఫాలో అవుతూ వెళ్లారు. కాని షాకింగ్ నిజమేంటంటే అక్కడ ఎలాంటి ప్యాలెస్ లేదు. అసలా లొకేషన్లో ఏ వెడ్డింగ్ వెన్యూ కూడా లేదు. ఆ ముసలాయన చేసిన కాల్ రికార్డ్స్ కూడా పూర్తిగా మాయమైపోవడంతో చేసేదేమీ లేక పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారు. ఆ రాత్రి జరిగిన భయంకరమైన సంఘటన ఇచ్చిన ట్రామాతో నూరా సింగింగ్ను శాశ్వతంగా వదిలేసింది. అసలు ఆ రోజు కువైట్ ఎడారిలో మన ప్రపంచం జిన్స్ డైమెన్షన్తో కలిసిందా? ఈ ప్రశ్న ఇప్పటికీ ఓ సాల్వ్ కాని మిస్టరీనే.